ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిద్ర లేచారు కదా, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని మీరు చాలా చాలా వేచి చూస్తున్నారు కదా. చక్కటి వాగ్దానం ఇస్తున్నాం. ఒకవేళ సడన్గా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నా కోసం కాదని జస్ట్ అలా చూస్తున్నా అనుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా దేవుడే ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నారు కాబట్టి విందామా ఈరోజు వాగ్దానం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాణ్ణి ఎక్కించదను. ఈ యొక్క వాగ్దానము నాకు చాలా ఇష్టం. భూమి యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు మనల్ని ఎక్కిస్తాడంట. ఆయనకి ఇష్టంగా మనం ఉన్నట్లయితే దేవుడు శ్రేష్టమైనది ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము ఎంతో ఎదగాలని మనం ఉన్న చోట ఉంటే చాలే ప్రభా, మంచిగా ఉంటే చాలా అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు 61 కీర్తనలో 1-2 వచనాల్లో చాలా బాధల్లో ఉంటాడు. కానీ ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. అందుకు బట్టి దేవుడు ఆయన కాలనంట జింక కాల వల్ల చేసి శిఖరాలు ఎక్కించాడు. ఈరోజు దేవుడు నేను పైకి ఎక్కించడానికి దేవుడు చూపిస్తున్నాడు. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు హీ వాజ్ అ మౌంటైన్ క్లైమర్. ఆయన ఎన్ని కొండలు ఎక్కారు, ఎన్ని పర్వతాలు ఎక్కారు. అందుకే ఉన్నత లెవెల్లో ఉన్నాడు. రూపాంతర కొండ మీద మత్తయి 17లో మనం చూసినట్లయితే పేతురు, యాకోబు, యోహాను కూడా యేసయ్యతో పాటు ఎక్కారు. అప్పుడు ఏం జరిగిందంటే పేతురు అంటారు, మేము ఇక్కడ ఉండుట చాలా మంచిది అని చెప్తాడు. నిజమే, ఎత్తైన స్థలాల్లో ఉండుట చాలా మంచిది. ఎందుకంటే మనము ఈ యొక్క మైదానములో ఉంటే ఖచ్చితంగా ఒక నాశనంలోనికి మనం వెళ్దాం. అంతకంతకు మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఈ పర్వతాలు ఎక్కడం వల్ల మనకి ఏమొస్తుంది, ఏం పర్వతాలు ఎక్కాలి అని నువ్వు అనుకుంటున్నావా? బైబిల్లో మోషే సినాయి కొండ ఎక్కాడు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు, అందరికీ చెప్పాడు. అలాగే మోషే హోరేబ్ కొండ ఎక్కాడు ఫస్ట్ టైం. అప్పుడు ఆయన కాలింగ్ తెలుసుకున్నాడు. దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి నువ్వు వెళ్ళాలి అని, నీ కాలింగ్ ఇదని దేవుడు చెప్పాడు. అలాగే అబ్రహాం ఎక్కాడు, ఏలియా ఎక్కాడు, కాలేబ్ ఎక్కాడు, కొండలు పర్వతాలు ఎక్కాడు. వీళ్ళు ఎక్కి గొప్ప జయము పొందుకున్నారు. ఎరిక్ వైన్మయర్ అని ఒక అతను ఉన్నాడు. గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. ఎందుకంటే 7 ఖండాల్లో 7 పెద్ద పర్వతాలు ఎక్కాడు. ఆయన ఈ ఎక్కి చనిపోకుండా మరి శిఖర అధిరోహకుడుగా చక్కని పేరు పొందుకున్నాడు. అసలు ఇంట్లో స్పెషాలిటీ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఆయన గుడ్డివాడు, ఈజ్ అ బ్లైండ్ మ్యాన్. కన్ను చూపు లేనివాడు ఎలా ఎక్కగలుగుతాడు? ఆయన ఒక బెల్లు పెట్టుకునేవాడు అంట. అలాగే ఆయన శబ్దం మీద బాగా వినేవాడు. ఆయన కట్టె పట్టుకొని ఇలా ఎక్కుతున్నప్పుడు అది సరైన గ్రిప్పా కాదా తెలుసుకునేవాడు. హీ వాజ్ అ వెరీ గుడ్ లిసనర్. కాబట్టి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తోటి వారు ఇంక కొంచెం ముందుకెళ్ళు, కింద పడిపోతావు లేదంటే అంటే వాళ్ళ గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ విని పైకి ఎక్కాడు. అలాగే 7 ఖండాల్లో 7 పెద్ద పర్వతాలకి మౌంట్ ఎవరెస్ట్ గుడ్డివాడు ఎక్కగలిగాడంటే మనం ఎక్కలేమా? మన ప్రభు కొండలు శిఖరాలు ఎక్కించడానికి, భూమి యొక్క ఎత్తైన స్థలాలు ఎక్కించడానికి, పక్షి రాజు వల్లే మనం గూడు నివాస స్థలము ఉన్నత స్థలంలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి వై డోంట్ యు బీ అ మౌంటైన్ క్లైంబర్? ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నారు? ఎక్కండి, కొండలు ఎక్కండి, పర్వతాలు ఎక్కండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ కాలం లేడి కాలంగా చేసి ఉన్నత స్థలాన్ని ఎక్కించుకొచ్చినాడు. చిన్న ప్రాణం చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మాయర్లను చూపిస్తున్న మహాకృపను బట్టి నీకు వందనాలు అయ్యా. నీవు అయ్యా తల్లి కొండలు ఎక్కమని చెప్తున్నావు, ఎక్కిస్తానని చెప్తున్నావు నాయన. నీవు మాకుండగా ఎంత పెద్ద కొండ అయినా మేము ఎక్కి గొప్ప జయం పొందగలుగుతాం. మేము పడిపోము నాయన. మా పాదము తొట్టిల్లో ఇవ్వకుండా మమ్మల్ని కాపాడమని మరొక్కసారి నాయన ఎవరు ఎక్కడున్నారు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించమని యేసుపరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఎక్కడున్నారు అక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళండి. కాబట్టి ఈరోజు కమెంట్లో రాయండి, ఐ విల్ బీ అ మౌంటైన్ క్లైంబర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్.